ఫారెన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ టీంకు అధికారులు, మంత్రులు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. ముఖ్యమంత్రి ఫారెన్ టూర్ విజయవంతమైందని, టూర్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని సీఎంఓ ప్రకటించింది. అమెరికా పర్యటనలో 31,532 కోట్లకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలకు విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో 30,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు కాగ్నిజెంట్ ప్రతినిధులు అటెండ్ కానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. డప్పు చప్పులతో ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. ఫారిన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ టీంకు అధికారులు, మంత్రులు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. ముఖ్యమంత్రి ఫారిన్ టూర్ విజయవంతమైందని, టూర్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని సీఎంఓ ప్రకటించింది. అమెరికా పర్యటనలో 31,532 కోట్లకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో 30,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు కాగ్నిజెంట్ ప్రతినిధులు అటెండ్ కానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. డప్పు చప్పులతో ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు సంబంధించిన మరి ప్రత్యేకంగా మన పారిశ్రామికవేత్తలు, ఆ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కోరడానికి వెళ్ళారు. సార్, ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ అభివర్ణిస్తూ అమెరికాకు పరిచయం చేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ తెలంగాణ సమాజానికి? డెఫినెట్లీ అక్కడ చాలా ఎంకరేజింగ్ గా ఉంది. ప్రత్యేకించి ఈరోజు కానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్కు వస్తామనే ఉత్సాహం చూపెట్టారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలామంది కూడా ఆసక్తి చూపెట్టడం జరిగింది. మేము రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతి ఎన్ని విధాలుగా, ఎన్ని రెట్టింపులతో ముందుకు పోవడం జరుగుతుందో ఈరోజు అడుగులు వేసాం, చూపెట్టడం జరుగుతుంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కూడా ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ప్రారంభోత్సవం కాబోతుంది ఐటీ రంగంలో. ఈరోజు కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీకి సంబంధించి కూడా తెలంగాణలో, హైదరాబాద్లో
పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి ఒక నమ్మకం, ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది. సార్, ఫోర్త్ సిటీగా 4.0 వర్షన్తో ముచ్చర్ల సిటీ రాబోతుంది. అక్కడ మౌలిక సదుపాయాలు పెట్టేందుకు ఇతర కొరియా కంపెనీలు కానీ అమెరికా కంపెనీలు ఎట్లా ఉత్సాహం చూపుతున్నాయి? ఈరోజు ఉత్సాహం, ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈరోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ, మన పారిశ్రామికవేత్తలతో కానీ, ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వరల్డ్ బ్యాంకు వాళ్ళతో కూడా మీరు ఎంఓలు కుదుర్చుకున్నట్టుగా, అంటే నదిని, అంటే మన మూసీ నది ప్రక్షాళన కోసం రెన్యువల్ నదిని చూశారు సౌత్ కొరియాలో. అదేవిధంగా బ్రిటన్లో మీరు చూసినటువంటి నదికి ఈ నదిని ఏం చేయబోతున్నారు? మూసీ నది మంచి ఉదాహరణలు తీసుకొని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న మంచి ఉదాహరణలు తీసుకొని ఒక మంచి ఉదాహరణగా ఈ మూసీ నది పునర్నిర్మాణం చేయాలి, పునర్జీవనానికి తీసుకురావాలి. ఇక్కడ ఒక ఆర్థిక ఇంజన్గా చేయాలి ఈ మూసీ నది పరిహారిక ప్రాంతాల్లో అనే ఒక ఆలోచన తప్పకుండా చాలా మందిలో ఆసక్తి కలిగించింది. వాళ్ళ దాంట్లో కూడా ఉత్సాహం కనబడ్డది. తప్పకుండా ముందుకు వస్తాం, ఎందుకంటే ఇది ఒక గ్రీన్ ప్రాజెక్ట్ తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తారు. సార్, ఐటీ మినిస్టర్ గా చెప్పండి సార్, మీకు ఈ పర్యటన, దావోస్ పర్యటన చేశారు, ఈ అమెరికా పర్యటన చేశారు, ఎట్లా ఉంది సార్ మొత్తం? డెఫినెట్లీ ఎంకరేజింగ్గా ఉంది. ఈరోజు మా ఆలోచన, మా ఉద్దేశం, మా ఆసక్తి, మా లక్ష్యం ప్రపంచ దేశాలకు సంబంధించిన వివిధ పెద్ద మనుషులతోని, వివిధ పారిశ్రామికవేత్తలతోని, మన మిత్రులతోని, మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలతోని సంప్రదించి మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిలో రాజకీయాలకు అతీతంగా భేషజాలకు పోకుండా ఈ రాష్ట్రాన్ని ఇంకో ముందంజలో ఉంటామని ఒక నమ్మకాన్ని కలిగించేందుకు వెళ్ళాం. ₹1 వస్తుందా, ₹10 వస్తాయా, 50,000 కోట్లు వస్తాయా, 2 లక్షల కోట్లు వస్తాయా అని మేము అడుగు వేయలే. కానీ వారి ఆసక్తి, వారి ఉత్సాహం కనబడ్డది. ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సార్, మీరు ఇప్పుడు 10 రోజుల్లో అప్రోచ్ అయినటువంటి కంపెనీలను గత ప్రభుత్వం కూడా అప్రోచ్ అయింది. వాళ్లకు మీరు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ, ప్రోత్సాహకాలు కానీ ఏమన్నా తేడా ఉందని వాళ్ళు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు వాళ్ళకు కానీ, కొత్త వారికి కానీ ఈరోజు మేము ముందే చెప్పినాం, వారికి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్న భాగంలో ఈ రాష్ట్ర ప్రగతిలో మేము రాజకీయాలకు అతీతంగా ఉంటాం. గత ప్రభుత్వంలో మీరు వారికి ఇంట్రడక్షన్ అయినా మీకున్న ఆలోచనలు కానీ, మీకున్న అపోహలు కానీ, మీకున్న అనుమానాలు కానీ ఏది పెట్టుకోకుండా ఒక మంచి పని చేయాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో పాల్గొనాలని మీ ఆసక్తి చూపెట్టినా మేము ఉన్నామని చెప్పడానికి వెళ్ళాం. కొద్దిమందిని వారిని కూడా కలిసాం. చాలామంది కొత్త వారు వచ్చారు, వారు ఉత్సాహాన్ని చూపెడతా ఉన్నారు. ఈరోజు మా లక్ష్యం ఒకటే, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపాలి, నిరుద్యోగ యువత కల్పించాలి, ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఒక ఆలోచన, ఉద్దేశం, ఓ లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. సార్, అంటే మీరు ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ శాఖ మంత్రిగా చెప్పండి సార్, ఐటీ అదే ఇండస్ట్రీలో తెలంగాణకు ఉన్నటువంటి ప్రగతి ఏ విధంగా ముందు తీసుకుపోతుంది? డెఫినెట్లీ అండి, ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలంటున్నాం. 92లో మొదలుపెట్టాం. ఈరోజు ఐటీ రంగానికి సంబంధించిన పునాది, ఆ పునాదులపై నిలిచి మా తర్వాత ఇంకో పార్టీ ఐడియాలజీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది, ఆ రోజు తెలుగుదేశం. దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాలు, ఇంకా ముందంజలో పెట్టాం. తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఇంకా మూడంతలు ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు తీసుకెళ్తాం తప్ప మాకు భేషజాలు లేవు. వారు ఏదో మొదలుపెట్టారు, మేము ఆపాలని కాదు. ఇంకా 10 అంచెలు, ఇంకా 10 అడుగులు ముందుకు వేయాలి. ఈరోజు రాష్ట్రం ఎందుకు సాధించినాం? ఉపాధి గురించి సాధించినాం, రాష్ట్ర ప్రగతి గురించి సాధించినాం, మన ప్రాంత వాసులు బాగుపడాలని సాధించినాం. దాంట్లో భాగంగానే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా భేషజాలకు పోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. దీంట్లో కొంతమందికి అసూయ కలుగుతూ ఉండొచ్చు, శ్రద్ధ లేకపోయి ఉండొచ్చు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ఆ గమనంలో తప్పకుండా మేము రాబోయే కాలంలో ఒక జవాబు మీరు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, కేటీఆర్ మాత్రం అమరాస్ సూపర్ ఫ్లాప్ అంటున్నారు. అమరాస్ కంపెనీ లాంటి బ్యాటరీ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయని కూడా విమర్శిస్తున్నారు. కాదు, అమర్ రాజా అనే కంపెనీకి సంబంధించి ఈరోజు వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ విషయంలో చిన్నగా ఎక్కడైనా ఆలస్యం ఉంటే దానికి పరిష్కార మార్గం అవుతుంది. ఆ రోజు కూడా ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి? మీరేదో పోయి కొత్తగా తీసుకొచ్చింది కాదు. రోజు ఉన్న ప్రభుత్వం వస్తే వీరేదో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అయినా కానీ చేసుకొనియండి. పరిశ్రమ వచ్చింది, పరిశ్రమలు కాపాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. సార్ ఫైనల్ గా సూపర్ ఫ్లాప్ ఈ ట్రిప్ అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎవరైనా ఇప్పుడు మేము ఫ్లాప్ సక్సెస్ ఇది ఏమన్నా పోటీ అండి? ఇదేమన్నా ఫ్లాప్ సక్సెస్ చూసిండ్రు, జనం చూసిండ్రు. జనం 2 సార్లు చెప్పిండ్రు వాళ్ళకి జవాబు. అసెంబ్లీలో చెప్పిర్రు, మన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చెప్పిర్రు ఎవరు ఫ్లాప్ కాదు. ఈ విధంగానే వారు మాట్లాడుతూ ఉంటారు, జనం చూస్తూ ఉంటారు. మరొకసారి వారు ఫ్లాప్ కావడం. మీరు ప్రభుత్వ ప్రధానంగా చూస్తుంటే ఫారిన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్ టీంకు అధికారులు, మంత్రులు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. ముఖ్యమంత్రి ఫారిన్ టూర్ విజయవంతమైందని, టూర్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని సీఎంఓ ప్రకటించింది. అమెరికా పర్యటనలో 31,532 కోట్లకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్లో తమ సెంటర్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో 30,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు కాగ్నిజెంట్ ప్రతినిధులు అటెండ్ కానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. డప్పు చప్పులతో ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది.